గడిచిన అనేక వారాల్లో మరి బైబిల్‌లో ఆదికాండం నుండి స్త్రీలను మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. ఈ దినం కూడా ఆదికాండంలో నుండి మరొక స్త్రీని మనం ధ్యానం చేసుకోబోతున్నాము. నేను తామారు జీవితం గురించి మీతో మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఆక్వర్డ్ స్టోరీ. అంటే దాని గురించి ఎవరు చదవడానికి ఇష్టపడరు, ప్రసంగం చేయడానికి అంతకంటే ఇష్టపడరు. ఒక అగ్లీ స్టోరీ, ఒక భయంకరమైన చరిత్రే. అయితే దేవుడు ఆమె జీవితాన్ని కూడా ఏ విధంగా తీసుకొని ఒక ప్రయోజనకరమైన పాత్రగా చేశాడో తామారు జీవితంలో మనం ధ్యానం చేసాం. ఈరోజు నేను చెప్పబోయే స్త్రీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక నెగెటివ్ క్యారెక్టర్ అని మనం చెప్పుకోవచ్చు. ఈమె జీవితం కూడా హర్ లైఫ్ ఈజ్ అ మెస్సీ లైఫ్. ఆమె జీవితం మరి అంత ప్లెజెంట్ సిట్యుయేషన్స్‌తో ముందుకు వెళ్ళిన జీవితం కాదు. హర్ లైఫ్ ఈజ్ అ కాంప్లికేటెడ్ స్టోరీ అండ్ హర్ లైఫ్ ఆల్సో కాంప్లికేటెడ్ సమ్‌వన్ ఎల్సెస్ ఫ్యామిలీ. ఆమె జీవితం కాంప్లికేటెడ్. ఆమె ఇతరుల ఫ్యామిలీలో కూడా కాంప్లికేషన్‌ని సృష్టించింది. మీరు ఆలోచిస్తూ ఉండుంటారు ఎవరామె అని. కరెక్టే, మీ గెస్ కరెక్టే. నేను చెప్పబోతుంది ఈరోజు హాగరు. హాగరు మనందరికీ తెలుసు. అబ్రహాము, శారాలకు దాసిగా ఉన్న హాగరు. హాగరు గురించి కూడా బైబిల్ గ్రంథంలో ప్రస్తావన ఆదికాండంలో మనం చూస్తాము. హాగరు అనే మాటకు అర్థం ఏంటంటే విడువబడినది లేక పారిపోవునది, ఫర్ సెకెన్ ఆర్ ఫ్లైట్ అనే మాట. పాత నిబంధన గ్రంథంలో ఎవరి పేరు మనం చూసినా వారి పేరుకున్న అర్థము వారి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. సో ఈమె పేరు విడువబడినది లేక పారిపోవునది. నిజమే, ఆమె జీవితంలో 2 సార్లు తన యజమానురాలి నుండి ఆమె పారిపోయింది. విడువబడిన స్త్రీగానే షీ వాస్ ఫర్ సెకెన్. ఆమె చేసిన తప్పిదాలను బట్టి, ఆమె పొరపాట్లను బట్టి ఆమె విడువబడినది. మనుషుల చేత ఆమె విడువబడినది. అయితే ఆమె జీవితంలో దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడో ఈ దినం మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆదికాండము 16వ అధ్యాయంలో మొదటి వచనంలో హాగర్ను గురించిన మొట్టమొదటి ప్రస్తావన మనం వాక్యంలో చూస్తాం. బైబిల్స్ తెరవండి. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి వచనం. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను. సో షీ వాస్ సేరాస్ మెయిడ్ సర్వెంట్. హాగర్ వాస్ సేరాస్ మెయిడ్ సర్వెంట్, శారా యొక్క దాసి. సో అబ్రహాము, శారాలు వాళ్ళ ప్రయాణంలో ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ ఐగుప్తు రాజు అబ్రహాము, శారాలకు కొన్ని బహుమానాలు ఇచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. సో ఆ బహుమానాలతో పాటు ఈ దాసిని కూడా బహుశా ఇచ్చుండొచ్చు. బైబిల్ గ్రంథంలో ఈమె గూర్చి ఎక్కడ ప్రస్తావించబడినప్పటికీ దాని లేకపోతే అది అని మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, విలువలేని వారిని మనం ప్రస్తావించే విధానం, వాళ్ళని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం సంబోధించే విధానం కూడా చాలా చీప్గా ఉంటుంది. సో ఈమె ఒక దాసిగా ఉంది. ఐగుప్తు దేశానికి చెందిన స్త్రీ, అన్య స్త్రీ, అలాగే ఒక దాసి. బహుశా ఈమెకు ఒక వ్యక్తిగా విలువ లేదు, గుర్తింపు లేదు. ఈమె యొక్క స్వభావం కూడా అలాంటిదే. కొన్నిసార్లు మనుషులు వారి స్వభావాన్ని బట్టి వారికున్న విలువను పోగొట్టుకుంటూ ఉంటారు. చూడండి, యజమానుల దగ్గర ఎవరైనా పని చేస్తున్నప్పుడు వారు నమ్మకంగా ఉంటే ఆ యజమానులు కూడా వారిని గుర్తించి వారికి ఒక మంచి బాధ్యతాయుతమైన స్థానాన్ని ఇవ్వడం, వారికి మంచి బాధ్యతలు అప్పగించడం, వారికి మరి చక్కని ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, అలాగే వారి యొక్క మరి స్టాండర్డ్స్ని బట్టి. అయితే కొంతమంది ఉంటారు, యజమానుల దగ్గర పని చేస్తున్నప్పుడు మోసపూరితంగా బ్రతుకుతుంటారు, సరిగ్గా కమిటెడ్గా వర్క్ చేయరు, తర్వాత యజమానుల వెనకాల బ్యాక్ బైటింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే వారి స్వభావం చీప్ మెంటాలిటీ ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు యజమానులు వారిని బహుశా వస్తువులలాగే ట్రీట్ చేస్తూ ఉంటారు. హాగర్ను గురించి మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండం 16, 17 ఈ అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే ఆమెను గురించి అది లేక దాని అనే మాట చూస్తాం. అంటే షీ ఈజ్ నాట్ అ పర్సన్ ఆఫ్ వాల్యూ, షీ ఈజ్ నాట్ అ సిగ్నిఫికెంట్ ఉమెన్. ఆమె విలువ కలిగిన స్త్రీ కాదు. ఆమె ఒక ప్రాముఖ్యమైన స్థితిలో ఉన్న స్త్రీ కాదు. ఎవరి యొక్క విలువను కూడా ఆమె సంపాదించుకోలేకపోయింది. అబ్రహాము కానీ, శారా కానీ, ఈవెన్ దేవుడు కూడా ఆమెకి మరి ప్రాముఖ్యంగా ఆ పైనున్న మాటల్లో గమనిస్తే ఆమెకు విలువనిచ్చినట్లు మనం గమనించాం. సో ఆమె శారా యొక్క దాసి, ఐగుప్తు దేశానికి చెందిన స్త్రీ అనే మాట చూసాము. ఆ తర్వాత ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే శారా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, మీకు ఒక కుమారుని ఇస్తాను,
మీ సంతానమును ఆకాశపు నక్షత్రాల వలె సముద్రంలోని ఇసుక రేణువుల వలె నేను విస్తరింపచేస్తానని శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చాడు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాముకు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల తర్వాత దాదాపు 85 సంవత్సరాలు, అబ్రహాముకి 85 సంవత్సరాలు వచ్చే వరకు అబ్రహాము శారాలు ఓపిక పట్టారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలలో శారా బహుశా ప్రతి నెల వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు కనుక మనకి చిన్న చిన్న కిడ్స్ వచ్చేస్తున్నాయి కదండి. సో ప్రెగ్నెంటా కాదా ఇంటి దగ్గర టెస్ట్ చేసుకోవచ్చు. శారా ఎన్ని నెలలు చూసుకుందో, ఎంతకాలం ఎదురు చూసిందో. 10 ఇయర్స్ ఇస్ అ లాంగ్ టైమ్. 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా శారా ఏం చేసిందంటే ఒక ఐడియా వచ్చిందనమాట. అండ్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని చెప్తూ ఉంటారు కదా. ఐడియా సిమ్ వాళ్ళు, ఐడియా నెట్వర్క్ వాళ్ళు ఆ క్యాప్షన్ వాడుతూ ఉంటారు, ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందని. శారా యొక్క కుటుంబం, శారా యొక్క జీవితాన్ని కూడా ఈ ఒక్క తొందరపాటు ఐడియా మార్చేసింది. ఈమెను రకరకాల ఇబ్బందుల్లోకి నెట్టివేసింది ఆ ఐడియా ఏంటంటే ఆదికాండం 16వ అధ్యాయము 2వ వచనం. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారయి మాట వినెను. తొందరపాటుతో దేవుని సమయం కొరకు ఎదురు చూడలేక ఆమె మనసుకు తోచినది శారా అబ్రహాముకు సలహా చెప్పింది. అబ్రాము కూడా శారా యొక్క సలహాను విన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే హాగరు గర్భవతి అయింది. హాగరు గర్భవతి అయిన తర్వాత ఆమె యొక్క నేచర్లో, ఆమె స్వభావంలో వెంటనే ఒక మార్పు వచ్చింది. 16వ అధ్యాయం 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను. చూసారా, ఇందాక చెప్పాను కదా, ఆమె గురించి, హాగరు గురించి అది అనే మాటే ప్రస్తావించబడింది. సో అది తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది. నీ యజమానుని కొరకు పిల్లలను కనడానికి అవకాశం ఎవరు కల్పించారు? యజమానురాలే కల్పించింది. యజమానురాలు తొందరపాటుతోనో ఇంకెంతకాలం పిల్లలు లేరు, గొడ్రాలు అని ఆ నిందను భరించాలి. మాకు కూడా ఒక కుమారుడు ఉన్నాడు, మాకు కూడా ఒక బిడ్డ ఉన్నాడు, ఈ పనోళ్ళే కాదు మా ఆస్తికి వారసులు అని అనిపించుకోవడానికి శారయి తొందరపాటుతోనే నీకు అవకాశం ఇచ్చింది. అది నీ దాసురాలి, నీ యజమానురాలి యొక్క చలవే, ఆమె నీకు ఇచ్చిన అవకాశమే. కానీ హాగరు దృష్టికి తన యజమానురాలు నీచురాలైపోయిందంట. తన యజమానురాలికి లేనిది తన యజమానురాలు కోరుకుంటున్నది తన జీవితంలో తాను పొందుకున్నప్పుడు వెంటనే హాగరుకి కొమ్ములొచ్చేసాయి. వెంటనే హాగరు దృష్టిలో శారయి నీచురాలు అయిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఈమె స్వభావము, హాగరు స్వభావము నీచమైన స్వభావం. అంతే కదండి. నువ్వు ఒక దాసివి, ఐగుప్తు దేశం నుండి వచ్చావు, నీకు ఏ విధమైన విలువ లేదు, గుర్తింపు లేదు. ఈరోజు నీ యజమానుని కొరకు ఒక కుమారుని కనే అవకాశం నీకు వచ్చింది. అలాంటప్పుడు నీవు చక్కగా అణిగిమణిగే ఉండాలి, చక్కగా అణకువతోనే ఉండాలి. కానీ వెంటనే కళ్ళు నెత్తికెక్కేసాయి, వెంటనే గర్వం వచ్చేసింది, వెంటనే యజమానురాలిని నీచంగా చూడడం ప్రారంభించింది. ఈ విషయాన్ని శారా తట్టుకోలేకపోయింది. సో హాగరు యొక్క స్వభావం నుంచి కూడా మనం ఒక ఆత్మీయ పాఠం నేర్చుకోవాలి. అదేంటంటే ఇతరులకు లేనిది దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఇతరులను ఎలా చూస్తున్నాము? ఇతరులకు లేనిది దేవుడు మనకిచ్చాడంటే మనం ఏమైనా గొప్పలమనా అండి? చెప్పండి. ఇప్పుడు హాగరు పరిస్థితి ఒకసారి ఆలోచిస్తే, హాగరు గొప్పదనా, హాగరు యోగ్యురాలైనా, లేకపోతే హాగరులో ఏముందని శారా అవకాశం ఇచ్చింది? శారా అవకాశం ఇచ్చింది కరెక్టే, గర్భవతి అయింది. వెంటనే తన స్థితిగతులు అన్నీ మర్చిపోయి హాగరు వెంటనే తన యజమానురాలి కంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత హాగరు జీవితంలో సఫరింగ్ ప్రారంభమైంది. అప్పటి వరకు ఏదో దాసిగా ఏదో పని చేసుకుంటూ ఉండేదేమో, కానీ ఆమె యొక్క నేను ఏమనుకుంటున్నానంటే హాగరు స్వభావం నీచమైన స్వభావం. తన యజమానురాలిని నీచంగా చూస్తుందంటే ఆమె స్వభావం నీచమైన స్వభావమే కదా. ఈ రోజుల్లో కూడా కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రేమించి, ఆశీర్వదించి, కనికరించి, మన కన్నీటిని చూసి, మన నిట్టూర్పుని చూసి, మన వేదనను చూసి కొంచెం మన స్థితిగతులను మెరుగుపరుస్తూ ఉంటే, ఇతరులకు లేనిది మనకిస్తూ ఉంటే, ఇతరులకు ఒకవేళ ఇల్లు లేదేమో, మనకు ఒక మంచి ఇల్లు ఇచ్చుండొచ్చు, మీకు ఒక మంచి గృహం ఇచ్చుండొచ్చు, ఒక మంచి వాహనం ఇచ్చుండొచ్చు. బహుశా ఎవరికైనా పిల్లలు లేకపోవచ్చు, మిమ్మల్ని ప్రేమించి దేవుడు బిడ్డల్ని ఇచ్చుండొచ్చు.
లేకపోతే ఇతరులకు మంచి ఉద్యోగం లేకపోవచ్చు. నీ భర్తకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చుండొచ్చు. అది దేవుడు ఎందుకు ఇచ్చాడు? తన కృపను బట్టి ఇచ్చాడు. అందులో నీ గొప్పతనం ఏమీ లేదు కదా! కొన్నిసార్లు అంతే, మనకున్న తలాంతులని, మనకున్న ఆస్తిపాస్తుల్ని మనకు హెచ్చి కలిగినప్పుడు హెచ్చిపోతూ ఉంటారు కొంతమంది. హెచ్చింపు రాగానే హెచ్చించుకుంటా ఉంటారు. ఎందుకొచ్చిందది? దేవుని కృప ద్వారానే కదా వచ్చింది. దేవుడు ఇచ్చాడు కాబట్టే కదా వచ్చింది. ఆయన ఎంతకాలం ఉంచితే అంతకాలం ఉంటది. లేపోతే మరి ఎలా వచ్చే ఆశీర్వాదాలు అలా వెళ్ళిపోవడానికి ఎంతసేపండి? యోబు జీవితం మరి ఆయన పాపం చేసినందుకు పోలేదు ఆయన ఆశీర్వాదాలు. కానీ ఆయన భక్తిగా జీవించినందుకే అదొక గొప్ప పరీక్ష. తన విశ్వాసానికి పరీక్ష. అని అన్నీ కలిగిన యోబు అన్నిటినీ పోగొట్టుకోవడానికి ఎంతసేపు పట్టింది? అంటే యోబు యొక్క పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి, గర్వాన్ని బట్టి ఆ స్థితి వచ్చిందని నేను చెప్పడం లేదు. కానీ మనం ఎంత ఆస్తి సంపాదించుకున్నా, ఎంత ఆశీర్వాదం పొందుకున్నా అవన్నీ పోగొట్టుకోవడానికి ఎంతసేపు? ప్రపంచంలో చాలా దేశాల్లో ఎర్త్‌క్వేక్స్ వస్తూ ఉంటాయి. ఆ మధ్యలో మరి నేపాల్‌లో భయంకరమైన ఎర్త్‌క్వేక్స్ వచ్చాయి. కష్టపడి, ఇష్టపడి ఇల్లు కట్టుకుంటారు కొంతమంది. ఎంత బాగా ఇటుకు ఇటుకు నేనే అందించానండి. అన్నీ నేనే కష్టపడి కట్టుకున్నాను. మై డ్రీమ్ హౌస్, డ్రీమ్ బీరువా, డ్రీమ్ క్లోత్స్, ఇంకా నగలు, డాక్యుమెంట్స్ అన్నీ. భూమి నెరవేర్చి మొత్తం అంతా శిథిలాల్లోకి వెళ్ళిపోతే ఇంకేంటి నీ డ్రీమ్ ఏంటి? నీ హార్డ్ వర్క్ ఏంటి? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆశీర్వాదాన్ని చూసి కృతజ్ఞత కలిగి ఉండాలి తప్ప, ఆశీర్వాదాన్ని బట్టి రెచ్చిపోవడానికి, హెచ్చించుకోవడానికి ఏ అవకాశం లేదు. ఎందుకంటే కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. నువ్వు ఇవ్వడం బట్టే కదా ప్రభా నాకు వచ్చింది. నువ్వు ఇవ్వకపోయింటే నేను ఈ స్థితికి వచ్చేదాన్నా? నువ్వు ఇవ్వకపోయింటే నేను, మా కుటుంబం ఇంత బడేవారమా? మేము ఏ పాటి వారం ప్రభా అనే కృతజ్ఞత హాగర్లో మనకు కనబడదు. ఆమె దాసి, ఆమె యజమానురాలు, ఆమెకు నీచురాలు అయిపోయింది. కనుక దేవుని బిడ్డలంగా మనకు ఒక హెచ్చరిక. ఆ హెచ్చరిక ఏంటంటే, వెన్ గాడ్ స్టార్ట్స్ బ్లెస్సింగ్ యూ, చెక్ యువర్ యాటిట్యూడ్. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభించిన తరువాత నీ వైఖరి, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీకంటే తక్కువ స్థితిలో ఉన్నవారిని నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావా? నాకు ఇంకెవరితో పని లేదండి, నేను టాప్ అయిపోయాను, ఇంకా ఐ డోంట్ హ్యావ్ టు కేర్ అబౌట్ ఎనీబడి అనుకుంటున్నట్లయితే జాగ్రత్త. గర్విష్ఠుడా, నేను నీకు విముఖుడనని దేవుని వాక్యం. దేవుడు గర్విష్ఠుల యొక్క గర్వమును అణచుతాడంట. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు దీనత్వాన్ని కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ హాగరులో నిజంగా ఆమెలో నీచమైన స్వభావం లేకుండా ఒక ఘనమైన స్వభావం ఉండుంటే, చూడండి, ఆమె దాసిగా ఉన్నంత మాత్రాన ఆమె స్వభావం ఒక దాసికి తగ్గట్లు ఉండాలని లేదు కదా. మనం ఏ ఉద్యోగం అయినా చేయొచ్చు. ఒక చిన్న ప్యూన్గా ఉండొచ్చు, ఒక చిన్న స్వీపర్గా ఉండొచ్చు, లేకపోతే ఒక చిన్న స్థితిలో ఉండొచ్చు, పర్వాలేదు. మనం ఏ స్థితిలో ఉన్నా మన స్వభావం రిచ్గా ఉండొచ్చు. అవునా కదా? ఒకసారట ఒక రోడ్డు పక్కన టీ స్టాల్ ఉంటే కారులో వెళ్ళిపోతున్న వ్యక్తి వాళ్ళ బాబుకి పాలు కావాలంట. పిల్లలకి మరి పోత పాలు పడుతూ ఉంటారు కదా. పడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అస్తమానం పాలు కొంతమందికి వామ్గా ఉంటేనే తాగుతారు పిల్లలు. కొన్నిసార్లు మిల్క్ పౌడర్ కలుపుతూ ఉండాలి. సో అలాంటి సందర్భంలో వాళ్ళ దగ్గర ఉన్న మిల్క్ పౌడర్ అయిపోయింది, ప్రయాణం ఇంకా చాలా దూరం ఉంది, వాళ్ళ బాబు ఏడుస్తున్నాడు. వెంటనే రోడ్డు ప్రక్కన టీ స్టాల్ దగ్గర ఆపి కొంచెం పాలు కావాలండి అని అడిగారంట. యూజువల్గా టీ స్టాల్లో టీ అడుగుతారు, కాఫీ అడుగుతారు, కానీ పాలు అడుగుతున్నారు. ఏంటంటే కారులో ఉన్న వ్యక్తి చెప్పాడు, మా బాబుకి కావాలండి పాలు, కొంచెం గోరువెచ్చగా చేసి ఇవ్వండి అంటే బాటిల్లో పాలు పోసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ కారులో ఉన్న వ్యక్తి చక్కగా హుందాగా ఉన్నాడు, మంచి స్థితిలోనే ఉన్నాడు. ఈ పాలకు ఎంత అవుతుందని డబ్బులు ఇవ్వబోయాడు. ఆ టీ స్టాల్లో ఉన్న వ్యక్తి చాలా దీనస్థితిలోనే ఉన్నాడు. వెరీ సింపుల్ మ్యాన్, ఆర్డినరీ పర్సన్, లే మ్యాన్. అతను అన్నాడంట, ఒక చిన్న బిడ్డకు మేము ఇచ్చిన పాలకి మేము డబ్బులు తీసుకోవాలనుకోవడం లేదు. వీ డోంట్ వాంట్ టు డూ బిజినెస్. అంటే చూడండి మీరు, కొంతమంది అయితే కారులో వచ్చారు కాబట్టి, కారులో వచ్చి అడిగారు కాబట్టి వీళ్ళ దగ్గర ఇంకొంచెం ఎక్స్ట్రా బిల్లు వేద్దాం, ఇంకొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేద్దాం అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి అవకాశాన్ని క్యాష్ చేసుకుందామని చూసే స్వభావం, నీచమైన స్వభావం కొంతమందికి ఉంటుంది. ఈ వ్యక్తి చాలా సాధారణమైన స్థితిలో సింపుల్ మ్యాన్ లాగా ఉన్నాడు, కానీ అతని హృదయం మాత్రం చాలా రిచ్గా ఉంది. హల్లెలూయా.
దేవుని కలిగి ఉన్న నీవు, నీ రిచ్‌నెస్ అనేది నీవున్న ఇంటిని బట్టో, నీ వేసుకునే వస్త్రాలను బట్టో, నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్‌ని బట్టో ఆధారపడి ఉండదు. కానీ నీలో ఉన్న విలువలు, నీలో ఉన్న సుగుణాలు, దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ప్రతి స్త్రీ ఆత్మీయమైన సుగుణాలతో అలంకరించబడిన స్త్రీగా ఉండాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, నేను వేసుకునే ఆభరణాలు నాకు విలువిస్తాయి. నేను ఆభరణాలు తీసేసాను. వివాహం కాకముందు జాన్ వెస్లీ గారితో వివాహం అవుతున్నప్పుడు ఐ గేవ్ అప్ మై ఆర్నమెంట్స్. దానికంటే ముందే దేవుడు నాతో ఒకరోజు మాట్లాడాడు. మా మమ్మీ వాళ్ళు నా వివాహం కొరకు మరి ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నప్పుడు, నీకు ఎలాంటి నెక్లెస్ కావాలమ్మా, ఎలాంటి బ్యాంగిల్స్ కావాలి, నీకు ఎలాంటి బ్రేస్లెట్స్ కావాలి, ఎలాంటి ఇయర్ రింగ్స్ కావాలని అన్ని డిజైన్స్ నాకు ఫొటోస్ తీసి పంపించి ఇక్కడ మరి హైదరాబాద్లో వాటినన్నిటిని చక్కగా సిద్ధపరుస్తూ ఉన్నారు. అలాంటి సమయాల్లో సడన్‌గా నేను మా ఫ్రెండ్‌తో, మా రూమ్‌మేట్‌తో కార్‌లో వెళ్తున్నప్పుడు ఎందుకో జస్ట్ ఒక థాట్ వచ్చింది. మా ఫ్రెండ్‌తో అన్నాను నేను, నాకెందుకో అనిపిస్తుంది, నేను ఈ నగలన్నీ మరి దేవునికిచ్చేసి, ఈ నగలేమి ఏసుకోనేమో అనిపిస్తుంది. అన్నీ చేయించుకుంటున్నాను గానీ అన్నాను. అప్పటికి కనీసం జాన్ వెస్లీ గారి సంబంధం కూడా రాలేదు. సడన్‌గా నాకు ఆ థాట్ వచ్చింది. నేను నీ బంగారం కాదమ్మా మాకు కావాల్సింది, నీవే మాకు విలువైన వ్యక్తివని నన్ను వివాహం చేసుకునే వాళ్ళు వస్తారేమో అని నాకు అనిపిస్తుందే. ఏదో మా మమ్మీ మరి వాళ్ళు పేరెంట్స్‌గా వాళ్ళు చేయాల్సిన ఫార్మాలిటీస్ కాబట్టి వాళ్ళు అన్నీ సిద్ధపరుస్తున్నారు కానీ అని అన్నాను. మా ఫ్రెండ్ చూసి మరి నవ్వుకుంది. పిచ్చిది, ఇలాంటి ఐడియాలన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకోని ఉంటది బహుశా. ఆ తర్వాత ఎప్పుడైతే దైవజనునితో వివాహం అవుతుందని మరి వెంటనే ఈ మరి మ్యాచ్ ఫిక్స్ అవ్వగానే నేను ఒకటే అనుకున్నా, దేవుని సేవ కంటే నాకు నా నగలేం ప్రాముఖ్యము కాదు. దేవుని సేవకు వస్తున్నానంటే దేవుడే నాకు విలువైనవాడు. నాకు నగలు కాదు నాకు అలంకారం. నగలు కాదు నాకు విలువిచ్చేది. దేవుణ్ణి నేను కలిగి ఉంటే, ఆయనను నేను ధరించుకుంటే అదే నాకు సౌందర్యం. ఆత్మీయ సౌందర్యం నాకు కావాలి తప్ప ఈ శారీరకమైన సౌందర్యం కొరకైన ప్రాకులాట నాలో లేదు. హాగరు ఒక దాసిగానే ఉంది గానీ ఆమె స్వభావం కూడా నీచమైన స్వభావం అండి. మన స్థితిగతులు ఈ లోకరీతిగా ఎలా ఉన్నా దేవుడు వాటిని పట్టించుకోడు. కానీ మన లోపలున్న అంతరంగం, మనుషుడు పైరూపాన్ని లక్ష్య పెడతాడేమో కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ అంతరంగం ఎలా ఉంది? నీ నేచర్, గాడ్లీ నేచర్ ఉందా? ఒక పరిస్థితి వచ్చినప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు? ఒక చెట్టు దాని ఫలమును బట్టి తెలియబడుతుందని దేవుని వాక్యంలో ఉంది. చెట్టుకు మంచి కాయలు కాస్తే మంచి చెట్టు అంటారు, పిచ్చి కాయలు కాస్తే పిచ్చి చెట్టు అంటారు, వ్యర్థమైన చెట్టు అంటారు. ఒక మనిషిని మంచి మనిషిని, చెడ్డ మనిషిని, సజ్జనుడని, దుర్జనుడని ఎలాగా ఆ డిఫరెన్సియేషన్ ఎలా జరుగుతుందంటే నీ లోపల నుండి వచ్చేవి, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ప్రవర్తన, నీ వైఖరి, అవన్నీ నీవు సజ్జనుడవో దుర్జనుడవో, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీవో లేకపోతే నీచమైన స్వభావం కలిగిన వ్యక్తివో అనేది అది డిఫరెన్సియేషన్ చూపిస్తుంది. అంతేగాని పై పూతలు, పై అలంకారాల వలన కాదు ఒక మనిషికి వచ్చేది విలువ. సో వెన్ గాడ్ బ్లెసెస్ యూ, వెన్ గాడ్ స్టార్ట్స్ ఎగ్జాల్టింగ్ యూ, చెక్ యువర్ యాటిట్యూడ్. ఈమెలో గర్వము, హెచ్చించుకునే స్వభావం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, యజమానురాలిని ఇబ్బంది పెడితే, యజమానురాలి కంటే ఎక్కువగా హెచ్చించుకుంటే యజమానురాలు ఊరుకుంటుందా? శారా ఖచ్చితంగా బాధపడింది. 5వ వచనం, శారాయి ఇప్పుడు అబ్రాముతో గొడవ పెట్టుకుంది. చూడండి 5వ వచనం, శారాయి అనే మాటకు జగడగొండి అని అర్థం. భర్తతో గొడవ పెట్టేసుకుంది. ఈవిడిచ్చిన ఐడియానే ఆయన పాపం జస్ట్ ఎగ్జిక్యూట్ చేశాడంతే. మళ్ళీ శారయి ఇచ్చిన ఐడియా అబ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినందుకు శారయికి తిప్పలొచ్చాయి. మళ్ళీ ఇప్పుడు యజమానురాలు వెళ్ళి పోని దాసిని అనాలి కదా, ముందు భర్తతో వచ్చి జగడం ఆడుతుంది. చూడండి 5వ వచనం, అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతిని అయితినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని అయితిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను. 6వ వచనం, అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో, ఆ తర్వాత మాటల తర్వాత చూద్దామండి. శారయి దాని శ్రమ పెట్టింది. శ్రమ ఎందుకు పెట్టింది శారయి? శ్రమను ఒక మాటలో చెప్పాలంటే హాగరు చేతులారా ఆహ్వానించుకుంది. హాగర్ ఇన్వైటెడ్ ట్రబుల్ బికాజ్ ఆఫ్ హర్ యాటిట్యూడ్. హాగర్ యొక్క వైఖరిని బట్టి, హాగర్ యొక్క స్వభావాన్ని బట్టి
ఆమె సమస్యను కొని తెచ్చుకుంది. అప్పటి వరకు అబ్రాము, శారయిలు ఏదో పనోళ్ళని లేకపోతే సేవకులని రాచి రంపాన పెట్టే అటువంటి వాళ్ళేం కాదు. మంచి దయగలిగిన వాళ్ళే. దేవుని యందు భయభక్తులు కలిగిన వారే. కానీ హాగరు యొక్క స్వభావాన్ని బట్టి శారయి యొక్క ట్రీట్మెంట్‌లో మార్పు వచ్చింది. కొన్నిసార్లు మన యొక్క స్వభావాన్ని బట్టి మనం ఇరుకుల్లో, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంటాం వాలంటరీగా. మళ్ళీ అంటాం, దేవా ఎందుకొచ్చిందయ్యా నాకు ఈ స్థితి? ఎందుకు ఈ పరిస్థితిలోకొచ్చాను? హాగరు యొక్క తప్పిదమే, హాగరు యొక్క స్వభావమే, హాగరు యొక్క నీచమైన స్వభావం వలనే శారయి ఆమెను శ్రమ పెట్టినట్లు మనం చూస్తాము. ఇక్కడ సింపుల్‌గా అబ్రాము చేతులు కడిగేసుకున్నాడు. నీ దాసి నువ్వేం చేస్తానంటే అది చేసుకో. ఆ తర్వాత శారయి ఆమెను శ్రమ పెట్టినప్పుడు ఇంకా ఆ శ్రమను తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వెంటనే పారిపోయింది. ఇందాక మనం చూసాం కదా, హాగర్ అనే మాటకు అర్థం పారిపోనది. పారిపోనది లేక విడువబడినది అనే మాట చూసాము. పారిపోయిందండి. శ్రమ తట్టుకోలేక కొంతమంది ఉంటారు కదా, అలాగే పారిపోతూ ఉంటారు. శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటారు తెలుసా? ఫైట్ మోడ్ ఆర్ ఫ్లైట్ మోడ్. ఫైట్ మోడ్ అంటే శక్తి ఉన్నంతసేపు ఫైట్ చేస్తారు. ఇంకా నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోతారు. అంటే ఎక్కడికొక దగ్గరికి ఎస్కేప్ అనమాట. కానీ దేవుని బిడ్డలంగా ఒకటి నేర్చుకోవాలి. శ్రమ వచ్చినా ఎక్కడ శ్రమ వచ్చిందో అక్కడే నిలబడ్డము నేర్చుకోవాలి. స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. కొన్నిసార్లు చూడండి, కొంతమందికి ఉద్యోగంలో చేరగానే చిన్న కష్టం రాగానే రిజైన్ చేసేస్తానండి. ఎక్కడో చిన్న పనికి చేరతారు, ఎవరితో చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తుంది, చిన్న మాట పడగానే ఇంకా నేను ఉండనండి, నేను ఉండలేనండి, నేను ఎవరితో మాట పడాల్సిన అవసరం నాకు లేదు అంటారు. ఇంకో దగ్గరికి వెళ్తారు, అక్కడ కూడా అంతే. అన్ని జాబ్స్లో, అన్ని వర్క్ ప్లేసెస్లో మనుషులు ఉంటారు కదా. మనుషులు ఉన్నారంటే ఫీలింగ్స్, మెషిన్లు అంటే ఫీలింగ్స్ ఉండవు కదా. మరి నేను కంప్యూటర్స్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేశాను 5 సంవత్సరాలు. ఆ తర్వాత దేవుడి సేవకు పిలిచినప్పుడు సేవ అంటే చాలా ఇష్టం. సేవ చేయాలని ఉద్యోగం చేస్తూ ఏ రకంగా దేవుని కొరకు ఉపయోగపడగలనో అలా వాడబడుతూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఫుల్ టైం మినిస్ట్రీకి వస్తున్నప్పుడు ఒకటే ప్రార్థన చేసా, ఏంటంటే ఇప్పటిదాకా మెషిన్స్తో పనిచేశాను ప్రభా, మెషిన్స్ కంటే ఏ ఫీలింగ్ ఉండదు కదా, మనుషులతో పనిచేయాలి ఇప్పటి నుంచి. మనుషులకి బోల్డ్ అన్ని ఫీలింగ్స్, అపార్థాలు చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మనకే విసుగు రావచ్చు, కొన్నిసార్లు మనకే కోపం రావచ్చు. మనుషులతో డీల్ చేయడం మెషిన్లతో డీల్ చేయడం కంటే చాలా కాంప్లికేటెడ్ కదండి. మెషిన్ని తిట్టినా ఏమి ఇబ్బంది ఉండదు. మెషిన్లో ఏమన్నా మనకు నచ్చకపోతే డిలీట్ చేసి పడేసినా మెషిన్ ఏం ఫీల్ అవ్వదు. కానీ మనుషులతో డీల్ చేసేటప్పుడు యూ నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్. దేవా నువ్వు సహాయం చేయాలి, నువ్వు జ్ఞానం ఇస్తే తప్ప, నువ్వు నడిపిస్తే తప్ప ఈ సేవలో నేను నా అంతట నేనే వెళ్ళి నేనేమీ చేయలేను అని ప్రేయర్ చేసుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హాగరు శారయి శ్రమ పెట్టడం మొదలు పెట్టగానే పారిపోయిందంట. షీ వాంటెడ్ టు ఎస్కేప్. ఎన్ని ప్రాంతాలకు పారిపోతావమ్మా? భర్త తిట్టాడని అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతున్నావు. అమ్మగారు నాన్నగారు తిడితే ఇంకెక్కడికి వెళ్తావు? వెళ్ళిపోతానండి, నరకానికి వెళ్ళిపోతానండి ఆత్మహత్య చేసుకొని. ఫ్లైట్ మోడ్ కాదు దేవుని చిత్తం. ఉండు, ఎక్కడున్నావు అక్కడ ఉండు, నిలకడగలిగి ఉండు, శ్రమపడు, పర్వాలేదు. శ్రమల ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకో. జీవిత అనుభవాలలో కొన్ని పాఠాలు నేర్చుకో. నన్ ఆఫ్ అస్ ఆర్ పర్ఫెక్ట్. మనలో ఎవ్వరం పరిపూర్ణం కాదు కదా. మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. అవి దేవుడు నేర్పిస్తూ ఉంటాడు రకరకాల వ్యక్తుల ద్వారా, రకరకాల పరిస్థితుల ద్వారా. ఇక్కడ హాగర్కి దీనత్వం అనేది తెలియలేదు, హాగర్కి విధేయత అనేది తెలియలేదు, తగ్గించుకొని ఉండడం తెలియలేదు. నా స్థితి ఏంటి, ఈరోజు దేవుడు నన్ను ఏ స్థితికి తీసుకొచ్చాడు, నేను ఎలా ఉండాలి అనేది ఆమెకు అర్థం కాలేదు. ఎలా అనిపిస్తే అలా ప్రవర్తించింది. కొన్నిసార్లు మన మనసు చెప్పినట్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. నీకేం తక్కువ. కొన్ని కుటుంబాలు చూడండి, తల్లిదండ్రులు ఆడపిల్లని కాపురానికి పంపించేటప్పుడు కొన్ని మాటలు చెప్తారు. మంచి మాటలు చెప్పే తల్లిదండ్రులను బట్టి దేవునికి స్తోత్రం. కొంతమంది తల్లిదండ్రులు రాంగ్ డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. నువ్వు ఎవ్వరి మాట వినాల్సిన అవసరము లేదు, నువ్వు ఎక్కడా తలదించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ ఇంటి నుంచి వెళ్తున్నావు అనుకుంటున్నావు, నీకు ఎంత కట్నం ఇచ్చావు అనుకుంటున్నావు, అసలు మనమేంటి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒక్క మాట పడకు. ఎవరైనా ఒక్క మాట అన్నారా, ఇంటికి వచ్చాను, ఏం పర్వాలేదు, నీకు మేము ఉన్నాం కదా అంటారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఉన్నంతకాలం చూసుకుంటారు. ఆ తర్వాత ఏంటి మీ కుమార్తె పరిస్థితి?
అత్తగారింటికి వెళ్ళినప్పుడో, లేకపోతే మరి మెట్టినింటికి వెళ్ళినప్పుడో ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ప్రతి స్త్రీకి ఉంటాయి. వాటిలో ఎలా తట్టుకోవాలి, ఎలా ఓర్చుకోవాలి, ఎలా నిలబడాలి, ఎలా మంచి పేరు సంపాదించుకోవాలి, అవి నేర్పించాలి తల్లిదండ్రులు. అంతేగాని నీకు మేమున్నాం ఆల్వేస్ ఈ ఆప్షన్ ఉంటది అని చెప్పగానే ఇంక ఈ అమ్మాయి ఏమి ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా పరిగెత్తేద్దామనే చూస్తుంటది. సో, జీవితంలో శ్రమలను తట్టుకొని నిలబడ్డం నేర్చుకోవాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే రాటుదేలిపోవాలనమాట. దేవుడున్నాడు పర్వాలేదు. అమ్మానాన్నలు జీవితకాలం అంతా ఉండరు కదా! శ్రమలు రాగానే పారిపోతే నువ్వు పారిపోయిన ప్రదేశంలో నీకు శ్రమలు రావని ఏంటి గ్యారంటీ? ఎక్కడైనా ఉంటాయి శ్రమలు, ఎక్కడైనా ఉంటాయి ఇబ్బందులు, ఎక్కడైనా ఉంటారు మనల్ని ఇబ్బంది పెట్టేవారు, మనల్ని ద్వేషించేవారు, మనల్ని మరి అపహాస్యం చేసేవారు. ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఉన్న పరిస్థితిని బట్టి తప్పించుకొని హిమాలయాలకు ఎక్కడికో పరిగెట్టాలి. ఇంకెవ్వరు మనుషులు కనబడకుండా ఉండే ప్రదేశం అంటే. సరే, హాగరు పారిపోతున్న పరిస్థితిలో ఆ తర్వాత ఏం జరిగిందని ఆలోచిస్తే చూడండి, యెహోవా దూత 7వ వచనం. సారై దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. షూరు మార్గం అది ఇట్స్ అ డెజర్ట్ అంటండి. అదొక ఎడారి. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ షూరు అరణ్యంలో, అక్కడ ఏ జంతువులు ఉంటాయో తెలీదు, ఏ వైల్డ్ యానిమల్స్ ఉంటాయో తెలీదు, ఏ విషసర్పాలు ఉంటాయో తెలీదు. హాగర్ ఒక యవనస్తురాలే. ఏ పురుషుడు ఆమెను ఇబ్బంది పెడతాడో తెలీదు. ఒక సెక్యూర్ ప్లేస్ నుంచి ఒక ఇన్సెక్యూర్ ప్లేస్కి పారిపోతుంది. తన యజమానురాలు పెట్టిన శ్రమను బట్టి హాగరు ఒక సురక్షితమైన ప్రదేశం నుండి శ్రమలకు తట్టుకోలేక ఒక ఇన్సెక్యూర్ ప్లేస్లోకి, ఒక అన్నోన్ ప్లేస్లోకి పరిగెట్టేస్తుంది. చాలా రాంగ్ డెసిషన్. ఈమె తీసుకున్న నిర్ణయం ఇంపల్సివ్ డెసిషన్, ఒక తప్పుడు నిర్ణయమే. హూరు అరణ్యంలోకి పారిపోతున్న సందర్భంలో అక్కడ ఏం జరిగిందని మనం ఆలోచిస్తే చూడండి, దేవుని షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని 8వ వచనం. శారయి దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనేను. దేవుని దూత హాగర్ని ఎన్కౌంటర్ చేసిందండి. హాగరు అబ్రహాంకు అవసరం లేదు, శారయికి కూడా అవసరం లేదు. ఇద్దరూ వదిలిచ్చేసుకున్నారు. వెళ్ళిపోతే ఓహో వెళ్ళిపోయిందా, పోతే పోన్లే, మనకి తలనొప్పిగా తయారైపోయింది కదా, పోతే పోనీ, మన ఇంట్లో పీస్ అనవసరంగా ఈవిడ వల్ల డిస్టర్బ్ అవుతుంది కదా, పోతే పోన్లే అనుకున్నారు. కానీ ఈమె పారిపోతున్నప్పుడు దేవుడు హాగరును చూశాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుని చేత పేరు పెట్టి పిలవబడిన మొట్టమొదటి స్త్రీ హాగరండి. ఒక నీచమైన స్వభావం కలిగినదే, ఒక విలువలేని స్త్రీ. ఎక్కడ కూడా చూడండి అది అని సంబోధించబడుతుంది. విలువ లేదు, ఒక వస్తువులాగే ట్రీట్ చేయబడుతుంది. ఆమెకు ఒక విలువ కానీ ఒక గుర్తింపు కానీ ఏమీ లేదు. దానికి తగినట్లు ఆమె స్వభావం కూడా అలాంటిదే. శ్రమలను కూడా తట్టుకోలేక ఎస్కేప్ అయిపోదామని పారిపోతున్న సందర్భంలో దేవుని దూత ఆమెను ఎదుర్కొని అరణ్యంలో ఆమెను ఏమని పిలుస్తుందంటే, దేవుని దూత ఆమెను ఏమని సంబోధిస్తుందంటే, శారయి దాసివైన హాగరు. దేవుడు ఆమెకు జ్ఞాపకం చేశాడు. ఏమని తెలుసా? రిమెంబర్, నీ ఐడెంటిటీ ఏంటంటే నువ్వు శారయి యొక్క దాసివి. నేను అనుకుంటాను దేవుడు ఆమెను అలా ఎందుకు పిలిచాడంటే, ఇప్పుడు హాగరు పెద్ద యజమానురాలాగా ఫీల్ అయిపోయింది. గర్భవతి అవ్వగానే లోపల కుమారుడు ఉన్నాడని తెలుసుకోగానే ఇంకొచ్చేసింది హెచ్చింపు. నాకేంటి, నా కుమారుడే రేపు పొద్దున ఆస్తికంతా వారసుడు, ఈ ఇంట్లో నాకు ఒక ప్రామినెన్స్ వచ్చేసింది, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు ట్రీట్ మీ విత్ రెస్పెక్ట్, నన్ను అందరూ గౌరవించబోతున్నారు అనుకుంటుంది కదా. ఏమా యజమానురాలు అన్నంతగా ఫీల్ అయిపోయి హెచ్చించుకొని యజమానురాల్ని నీచురాలుగా చూడడం ప్రారంభించింది కదా. అందుకే కదా శ్రమ వచ్చింది. ఇప్పుడు దేవుని దూత ఆమెకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, డోంట్ ఫర్గెట్ హూ యు ఆర్. నువ్వెవరో మర్చిపోవద్దు హాగరు. వాళ్ళ గర్భవతిని అయ్యావని, ఆ ప్రాంతంలోని అత్యంత ధనవంతుడైన వ్యక్తికి ఒక కుమారుని కనబోతున్నావని నువ్వేదో గొప్పగా ఫీల్ అవుతున్నావేమో. రిమెంబర్, యు ఆర్ సేరాస్
మెయిడ్ సర్వెంట్. నువ్వు శారయి యొక్క దాసివి అని జ్ఞాపకం చేయడానికి దేవుడు ఆమెకు చెప్తున్నాడు. శారయి దాసివైన హాగరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చితివి? ఎక్కడికి వెళ్తున్నావు అనగానే, నా యజమానురాలైన శారయి యొద్ద నుండి, చక్కగా చెప్పిందండి సమాధానం. నా యజమానురాలి వద్ద నుండి నేను పారిపోతున్నాను. ఇక్కడ హాగరు జీవితంలో ఇంకొక సత్యం మనం నేర్చుకోవాలి. అదేంటంటే, మనం ఎక్కడి నుంచి వచ్చామో అది ఎప్పుడూ మర్చిపోకూడదు. దావీదు కూడా చూడండి, దేవుడు అంచెలంచెలుగా హెచ్చించి గొర్రెల దొడ్డిలో నుండి తీసి సింహాసనం ఎక్కిస్తే, కీర్తనల గ్రంథంలో ఆయా కీర్తనలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు, గొర్రెల దొడ్డిలో నుండి నన్ను ఎత్తావు, నన్ను లిఫ్ట్ చేసావు, నన్ను ఒక సింహాసనం మీద కూర్చోబెట్టావని సింహాసనం మీద కూర్చున్నప్పుడు కూడా దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజుల్లో కొంతమంది ఉంటారు, ఎంత దీనస్థితి నుంచి దేవుడు హెచ్చించాడో మర్చిపోయి, ఏదో బెంజ్ కారులో పుట్టి పెరిగినట్టు, ఏదో బార్న్ విత్ సిల్వర్ స్పూన్ లాగా, మేము చాలా అదండి ఇదండి. నువ్వు ఏ స్థితి నుండి వచ్చావో మర్చిపోయావా? కొన్నిసార్లు దేవుడు మనల్ని ఏ స్థితి నుంచి లేవనెత్తాడో అది చెప్పడం మంచిది, సాక్ష్యార్థంగా, ఆయన నామ మహిమార్థంగా. అలా చెప్తున్నప్పుడు మనలో కూడా దీనత్వం వస్తుందండి. ఈరోజు నేను పొందుకున్నావన్న ఆయన కృప ద్వారా పొందుకున్నా, నేనేమై ఉన్నానో అది ఆయన కృపని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుని మేలులు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. 103వ కీర్తనలో మొదటి వచనాల్లో మనం చూసినట్లు. అలాగే ఏ స్థితి నుంచి దేవుడు ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాడో కూడా ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో డోంట్ ఫర్గెట్ ఫ్రమ్ వేర్ గాడ్ హ్యాస్ లిఫ్టెడ్ యూ అప్. దేవుడు నిన్ను ఏ స్థితి నుండి హెచ్చించాడో, ఏ స్థితి నుండి పైకెత్తాడో దాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ బ్లెస్సింగ్, బట్ ఐ ఆల్సో వాంట్ టు స్ట్రెస్ అబౌట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్. భౌతిక సంబంధంగా ఒకప్పుడు గుడిసెలో ఉన్నామండి, ఈరోజు ఒక మంచి ఇల్లు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు 100 రూపాయలండి నా జీతం, ఈరోజు 10,000 రూపాయలు సంపాదిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు? ఒకప్పుడు ఒక వ్యసనాలకు బానిసైపోయిన వ్యక్తిని, ఒకప్పుడు ఒక మోసగాడిని, ఒకప్పుడు అబద్ధికుడిని, ఒకప్పుడు దేవునికి దూరంగా బ్రతికిన వ్యక్తిని, ఒకప్పుడు నరకానికి తప్ప దేనికి పనికిరాని వ్యక్తిని. కానీ ఈరోజు ఇంత మంచి సంఘంలో దేవుడు పెట్టాడు, ఇంత మంచి వాక్యాన్ని వింటున్నాను, వాక్యానుసారంగా జీవిస్తున్నాను. అది కూడా దేవుని కృప అని ఒప్పుకోవాలి. కొన్నిసార్లు ఆత్మీయంగా కూడా కొంతమందికి గర్వం వచ్చేస్తుంటుంది. ఇది కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. ఓ మాట ఉంది, అదేంటంటే ఆత్మీయ గర్వం, స్పిరిచువల్ ప్రైడ్. స్పిరిచువల్ ప్రైడ్ అంటే ఏంటి తెలుసా? వారి ఆత్మీయతను బట్టి గర్విస్తూ ఉంటారు. ఎంత ఆత్మీయుడినో, ఎంత ప్రార్థనా పర్రాలనో, మోకాళ్ళు వేస్తే 2 గంటలు లేవని, ఇంకా నాకు తెలిసినంత వాక్యం ఇంకెవరికీ తెలియదు. బైబిల్లో ఎక్కడేముందో అన్నీ తెలుసు. తెలిసినంత మాత్రాన డోంట్ థింక్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ హెవెన్. మైండ్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పాడు. ఆత్మలో దీనత్వం ఉందా? హాగరు తన స్థితిగతులు మర్చిపోయింది, తన పరిస్థితి మర్చిపోయింది. అందుకే దేవుని దూత ఆమె జ్ఞాపకం చేస్తుంది. శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నా యజమానురాలైన శారయి వద్ద నుండి నేను పారిపోతున్నాను అన్న తర్వాత అక్కడ ఒక అద్భుతమైన కాన్వర్జేషన్ జరిగిందండి. నేను అనుకుంటాను, హాగరులో ఆ ధిక్కరించే స్వభావం, తృణీకరించే స్వభావం, హెచ్చించుకునే స్వభావం వచ్చిన తర్వాత బహుశా అబ్రహాము శారయిలు ఆమెను ఇగ్నోర్ చేసి ఉంటారు. మిస్ట్రీట్ చేసింది సేరా. అట్ ద సేమ్ టైం ఆమెను ఇగ్నోర్ చేసి ఉంటుంది. అసలు ఆమెతో మాట్లాడడానికి కూడా ఇష్టపడి ఉండరు. అలాంటి స్థితిలో దేవుని దూత ఆమెతో మాట్లాడుతుంది. ఆ మాటలు చూడండి, 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండుమని దానితో చెప్పెను. దేవుని దూత ఆమెకు ఒక గైడెన్స్ ఇస్తుంది. అదేంటంటే, నువ్వు ఈ అరణ్యంలో ఉండడానికి వీలు లేదు, ఈ షూరు అనే మార్గంలో నువ్వు ఉండడానికి వీలు లేదు. దిస్ ఇస్ నాట్ ఎ సేఫ్ ప్లేస్ ఫర్ యూ. నీకోసం నేను నిర్దేశించిన ప్రదేశం ఇది కాదు. నువ్వు తిరిగి వెళ్ళిపో. తిరిగి వెళ్ళాక నీ యాటిట్యూడ్ ఎలాగుండాలో కూడా దేవుని దూత చెప్పేసింది. ఆమె వైఖరి ఎలా ఉండాలి, ఆమె విధానం ఎలా ఉండాలో కూడా దేవుని దూత చెప్పింది. దేవుని దూత చెప్పిన మాట ఏంటంటే, వెళ్ళు, యజమానురాల దగ్గరికి వెళ్ళిపో. గో టు ద ప్లేస్ వేర్ యూ కేమ్ ఫ్రమ్. ఎక్కడి నుంచి పారిపోయి వచ్చావు అక్కడికి వెళ్ళిపో. అట్ ద సేమ్ టైం వెళ్ళిన తర్వాత అణిగి మణిగి ఉండు. తగ్గించుకుని వారే హెచ్చించబడతారు.
ద మోర్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, ద మోర్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ. కొన్నిసార్లు చూడండి, ఏదో పెద్ద గొప్పతనం అంతా చూపించుకోవాలనుకుంటాం మనం. హెచ్చించుకునే స్వభావం అపవాది స్వభావం. దేవుని కంటే హెచ్చించుకోవాలనుకున్నాడు లూసిఫర్. తగ్గించుకునే స్వభావం దేవుని స్వభావం. వెళ్ళు, నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి అణిగి మణిగి ఉండు అని చెప్పినప్పుడు ఆ తర్వాత దేవుని దూత ఇంకొన్ని మంచి మాటలు, మంచి వాగ్దానాలు ఆమెకు చేస్తున్నాడు. 10వ వచనం, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో. నిజానికి ఈ ప్రెగ్నెంట్గా నేనున్నాను, నా యజమానురాలు పెట్టే శ్రమను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళు పూటకు కొంచెం అన్నం పెడుతున్నారేమో కానీ ఆ అన్నంతో పాటు ఆవిడ పెట్టే తిట్లు, ఆవిడ ఇచ్చే ట్రీట్మెంట్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఎస్కేప్ అయిపోదామని వచ్చింది. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే అడవి మృగాలు వచ్చి ఆమెను చీల్చేయచ్చు, ఇంకెవరైనా పురుషులు ఆమెను ఇబ్బంది పెట్టచ్చు, లేకపోతే అలా అలా ఎడారిలో అటు తిరిగి ఇటు తిరిగి నీళ్లు లేక ఆహారం లేక చనిపోవచ్చు కూడా. కానీ దేవుడు ఆమెకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపచేస్తాను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని చెప్పి. ఒకసారి చూడండి, అబ్రహాము శారయిలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన జంట. దే ఆర్ గాడ్స్ చోజన్. మూల పితరులుగా పిలువబడిన అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, లెక్కించలేనంత విస్తారంగా దీవిస్తానని. నీచురాలైన నీచ స్థితిలో ఉన్న హాగరు నిస్సహాయ స్థితిలో వెళ్తున్నప్పుడు కూడా దేవుడు ఆమెను కటాక్షించి, అసలు ఇది చెప్పాలంటే దేవుని కృపకి ఒక సాదృశ్యం. తృణీకరించబడిన నీచమైన స్వభావం కలిగిన స్త్రీ, ఒక అన్యురాలైన స్త్రీ ఒక అరణ్యంలో వెళ్ళిపోతుంది. ఎటు వెళ్తుందో తెలియదు, ఏంటి డెస్టినేషన్ ఏంటి, ఏమీ గురి లేదు, గమ్యం లేదు, వెళ్ళిపోతుంది అంతే. ఆమెకు దేవుని దూత కనబడి చెప్తున్న మాట, నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారము అగును. ఆ తర్వాత 11వ వచనం, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. అంటే ఐగుప్తు దేశానికి చెందిన స్త్రీయే కానీ అబ్రహాము ఇంటికి వచ్చిన తర్వాత అబ్రాము శారైలు యొక్క విశ్వాసాన్ని గమనించింది. అరణ్యంలోకి వెళ్ళి తిరుగుతున్నప్పుడు దిక్కుతోచని స్థితిలో అబ్రాము దేవునికి ప్రార్థన చేసింది. తన యజమానురాలే శారై యొక్క దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీ కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు, అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చేయి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పను. ఇలాంటి కాన్వర్జేషన్ మనం మళ్ళీ న్యూ టెస్టిమెంట్లో చూస్తాం. దేవుని దూత మరియకు ప్రత్యక్షమైన ఒక కుమారుని కంట, ఒక కుమారునికి యేసు అని పేరు పెడతారు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన గనుక అని ఈ కాన్వర్జేషన్. ఒక రకంగా చెప్పాలంటే ఒక నీచ స్థితిలో ఇశ్రాయేలీయురాలు కాదు, ఐగుప్తీయురాలు, తృణీకరించబడిన స్త్రీ, అది ఇది దీని దాని అని ఆమె గురించి ప్రస్తావించబడింది. ఒక గుర్తింపు లేదు, ఒక విలువ లేదు, ఒక అన్యురాలు. కానీ దేవునికి మొరపెట్టగానే దేవుని కటాక్షం ఆమె మీద కలిగింది. మన దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అండి. డు యు నో హౌ గ్రేషియస్ యువర్ గాడ్ ఇస్? ఒక అన్యురాలు యజమానురాలి ద్వారా తృణీకరించబడి, యజమానురాలి ద్వారా శ్రమ పెట్టబడి అరణ్యంలో వెళ్ళిపోతూ ఉంటే దేవాని మొరపెట్టగానే దేవుడు వెంటనే విని ఆదుకున్నాడండి. ఆనాడు పరిశుద్ధంగా జీవించిన మరియ ఏ విధంగా దేవుని స్వరూప దర్శనం పొందుకుందో, దేవుని దూత దర్శనం పొందుకుందో, ఈమెకు కూడా దేవుని దూత కనబడ్డ. ఆ తర్వాత అప్పటి వరకు ఈమె జీవితం ఎలా ఉందో కానీ వెంటనే దేవునికి ప్రార్థన చేసిన తర్వాత హాగరులో ఒక మార్పు, హాగరులో ఒక స్పిరిచువల్ డైమెన్షన్ మనం చూస్తాం. అదేంటంటే 13వ వచనం, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. హాగరుకు బైబిల్లో ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే దేవునికి పేరు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి హాగరేనండి. అన్యురాలే, బట్ షీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్. ఎప్పుడైతే అందరి చేత తృణీకరించబడి ద్వేషించబడుతూ అరణ్యంలో వెళ్ళిపోతుందో,
దేవుడు ఆమెను పట్టించుకొని ఆమెను దర్శించి నిన్ను విస్తరింపచేస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తాను, నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి ఇష్మాయేల్ అని పేరు పెడతావు. ఇష్మాయేల్ అంటే అర్థం ఏంటంటే దేవుడు వినును. అక్కడ ఫుట్ నోట్లో ఉంది కింద, దేవుడు వినును అని చెప్పగానే వెంటనే దేవునికి ఒక పేరు పెట్టిందండి. అంటే హర్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్, ఆమెకు దేవుని పట్ల ఉన్న ఒక అవగాహన చూడండి. దేవుని పట్ల ఒక అవగాహన పెరిగింది. దేవునికి చూచుచున్న దేవుడవు, ఎల్ రోయి అనే మాట మనం చూస్తాం. ఎల్ రోయి. ఆ తర్వాత అక్కడున్న బావికి, నీటి బుగ్గకు కూడా బెయేర్ లహాయి రోయి అనే పేరు పెట్టబడెను అనే మాట చూస్తాం. ద ఓన్లీ ఉమెన్ ఇన్ ద బైబిల్ హూ గేవ్ గాడ్ అ నేమ్. దేవునికి ఒక పేరు పెట్టిన ఏకైక స్త్రీ అండి బైబిల్లో హాగరు. ఆ తర్వాత దేవుడు ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నీ మొరను విన్నాడు. 11వ వచనం, యెహోవా నీ మొరను వినెను. దేవా, నా లైఫ్ మెస్అప్ చేసుకున్నా, చేతులారా తెచ్చుకున్నా నీ స్థితి. బాగుండేది చక్కగా ప్రతి పూట సమృద్ధిగా భోజనం, ఏదో మా యజమానులకి చక్కగా పరిచయం చేస్తూ ఉండేదని ఈ స్థితి తెచ్చుకున్నాను చేతులారా. నువ్వే దిక్కయ్యా అని మొరపెట్టుకుందేమో. దేవుడు అన్నాడు, నేను నీ మొరను విన్నాను. ఐ హ్యావ్ హర్డ్ యువర్ ప్రేయర్. ఆ తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, ఈమెకు కుమారుడు కన్నట్లు దేవుని వాక్యాలను చూస్తాము. ఈమె కుమారుని కనింది. 16వ వచనం, హాగరు అబ్రామునకు ఇష్మాయిలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. అందుకే చెప్పాను 85 years అప్పుడు బహుశా హాగర్ని ఇచ్చుంటుంది సారా. 9 months కదా ఆల్మోస్ట్. సో 86 years అబ్రహాముకు వచ్చేసరికి ఇష్మాయిల్ పుట్టాడు. అంటే వాగ్దానం దేవుడు 75 సంవత్సరాలకి చేస్తే 85 సంవత్సరాల వరకు ఆగింది సారా. 10 సంవత్సరాల వెయిటింగ్ తర్వాత షీ గేవ్ అప్. మంచి ఐడియా వచ్చింది అనుకుంది, అది అనవసరంగా మెస్సీ ఐడియా. అబ్రహాం వెంటనే ఎగ్జిక్యూట్ చేశాడు. ఆ తర్వాత 86 సంవత్సరాల వయసుకు అబ్రహాం వచ్చేసరికి ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేలు పుట్టిన తర్వాత ఆ తర్వాత దేవుడు శారాయిని జ్ఞాపకం చేసుకున్నాడు. శారా అని పేరు మార్చాడు. అబ్రాముకు అబ్రహాము అని పేరు మార్చాడు. శారయి జగడగొండి, రెడీ టు ఫైట్, భర్తతో ఫైట్ చేసింది, దాసితో ఫైట్ చేసింది. కానీ ఆమె పేరు మార్చి శారా అని పేరు పెట్టాడు. శారా అంటే అర్థం ఏంటంటే రాజకుమారి, ప్రిన్సెస్. నిజమే, ఆమెకు ప్రిన్సెస్సే, మహారాణిగా దేవుడు ఆమెను చేశాడు. ఆమె గర్భవాసాన వచ్చిన వాగ్దాన కుమారుని ద్వారా భూమి మీద ఉన్న వంశములన్నిటినీ దేవుడు ఆశీర్వదించాడు. ఆమె స్టేటస్ అంతా దేవుడు మార్చాడు, ఆశీర్వదించాడు. సో అబ్రహాముకు 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టినట్లు మనం చూస్తాం. ఇస్సాకు పుట్టిన తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. ఆదికాండం 21వ అధ్యాయంలో 8వ వచనం నుండి ఒకసారి చదువుకుందాం చూడండి. ఆదికాండం 21వ అధ్యాయము 8వ వచనం, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. అంటే ఎవరు? ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగచేశాను. ఇస్సాకు పాలు విడిచిన తర్వాత అబ్రాము సంతోషంతో వాగ్దాన కుమారుడిని 100 సంవత్సరాల తర్వాత పొందుకున్నానని, 25 సంవత్సరాల వెయిటింగ్ తర్వాత వచ్చిందని గొప్ప విందు చేయిస్తే, ఇక్కడ ఒక చిన్న సన్నివేశం జరిగింది. అది శారా దృష్టిలో పడింది. అదేంటంటే ఇష్మాయేలు ఇస్సాకును పరిహసిస్తున్నాడు. హీ స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ ది ప్రామిస్డ్ సన్. అసలు వారసుడు, అసలు దేవుని ద్వారా వాగ్దానం చేయబడి ఈ లోకంలో పుట్టిన ఇస్సాకుని చూసి పరిహసించడం ప్రారంభించాడు. ఇక్కడ ఒక కంపారిజన్ చూడాలి. లైక్ మదర్ లైక్ సన్. హాగరుది నీచమైన స్వభావమే, ఇష్మాయిలు కూడా వాళ్ళ అమ్మ అడుగు జాడల్లోనే వెళ్ళిపోతున్నాడు. హాగరు శారయిని ఇబ్బంది పెట్టింది నీచంగా చూసి. ఇష్మాయేలేమో ఇస్సాకును పరిహసిస్తున్నాడు. ఇష్మాయిల్ కూడా మర్చిపోయాడు తన స్థితిగతి. నేను ముందొచ్చాను కాబట్టి నేనే అనుకుంటున్నాడు. కానీ ఇష్మాయేలు కూడా ఇస్సాకుని పరిహసించడం సారా చూసిన తర్వాత అనింది, ఈ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టాల్సిందే. వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్. ఇక్కడ చూడండి,
హాగరు ఇష్మాయేలు వలన మొత్తం అబ్రహాము, శారా, ఇస్సాకు, అంటే ఇస్సాకుకి పాలు అప్పుడే విడిచాడు. మరి ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ద హోల్ ఫ్యామిలీ సఫర్డ్ బికాస్ ఆఫ్ హాగర్ అండ్ ఇష్మాయిల్. హాగరు ఇష్మాయిలు వలన అబ్రహాము కుటుంబం అంతా ఇబ్బంది పడింది. అబ్రహాము కూడా చాలా బాధపడ్డాడంట. అంటే అప్పటికే ఇష్మాయిల్ ఒక టీనేజ్ బాయ్, ఎందుకంటే ఇద్దరికి చాలా ఏజ్ గ్యాప్ ఉంది కదా, ఇష్మాయిల్ ముందే పుట్టేశాడు. సో చిన్నవాడైన ఇస్సాకుని చూసి పరిహసించడం ప్రారంభించాడు. ఇక్కడ హాగరులో ఇంకొక పొరపాటు ఏంటంటే, ఆమె చేసిన మిస్టేక్ ఆమె కుమారుని చేయొద్దని వారించలేకపోయింది, హెచ్చరించలేకపోయింది. చూడండి, కొన్నిసార్లు తల్లిదండ్రులు తాము చేసిన మిస్టేక్స్ని పిల్లలకు చెప్తుంటారు. ఎందుకంటే, ఒరే నేను ఇలా చేసి నా జీవితం పాడైందిరా, నువ్వన్నా బాగుండు. మంచి తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా ఆ పని చేస్తారు. We did some mistakes. We made some wrong choices. And that is the reason we are in the condition where we are today. But please don't repeat them అని ఖచ్చితంగా చెప్తారు మంచి తల్లిదండ్రులు అయితే. హాగర్ ఏం చేసి ఉండాలి? కుమారుడు టీనేజ్కి వచ్చాడంటే మంచిగా పరిపక్వత, ఆలోచించే జ్ఞానం అవన్నీ ఉన్నాయి. ఏం చెప్పాలి? మన యజమానురాల్ని నేను ఇబ్బంది పెట్టాను, అందుకే అరణ్యంలో తిరుగుతూ ఉన్నాను, కానీ దేవుడు మళ్ళీ చెప్పాడని వచ్చాను. నువ్వు అలాంటి పని చేయకురా, నువ్వు అలాంటి పని రిపీట్ చేసావంటే మళ్ళీ మనం కష్టాల పాలవుతాం అని చెప్పాల్సింది చెప్పలేకపోయిందేమో. ఎందుకంటే చెప్పుంటే ఇష్మాయేలు ఇస్సాకును పరిహసించేవాడు కాదు కదా. సో షీ కుడ్ నాట్ టీచ్ హర్ సన్ గుడ్ లెసన్స్, మంచి పాఠాలు కుమారునికి నేర్పించలేకపోయింది. ఒక మాట చెప్పమంటారా? తల్లిదండ్రులుగా పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి కంటే వారికి మనం నేర్పించే జీవిత పాఠాలు, వాక్య విలువలు వారికి చాలా చాలా ఉపయోగపడతాయి. చాలా చాలా. కొంతమంది ఉంటారండి బిజీ మామ్స్, బిజీ డాడ్స్. తండ్రి పిల్లలు లేవకముందే వెళ్ళిపోతాడు ఇంటి నుంచి, పిల్లలు నిద్రపోయాక ఇంటికి వస్తాడు. తండ్రి కుమారులకి ఎప్పుడు నేర్పిస్తాడు కూర్చోబెట్టి? మీకోసమే కదరా మేము కష్టపడుతుంది, కోట్లు సంపాదిస్తున్నాను నేను, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాను, అవి ఆ పాలసీలు ఈ పాలసీలు అది ఇది అన్నీ చేస్తున్నాను మీకోసమే కదా. డబ్బు కాదు కదా మన పిల్లల్ని నిలబెట్టేది. వాళ్ళకి ఆపదలో అక్కర్లో వాళ్ళకి కావాల్సింది ఏంటి? భక్తిని నేర్పిస్తున్నామా? ఆధ్యాత్మిక విలువలు నేర్పిస్తున్నామా? ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో వారికి నేర్పిస్తున్నామా? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని వాక్యంలో ఉంది. పిల్లలతో మనం సమయం గడపాలి, వారికి నేర్పించాలి. వీ హ్యావ్ టు టీచ్ దమ్ విజ్డమ్. జ్ఞానం అనుభవంతోనే వస్తుంది. అది తల్లిదండ్రులంగా మనం చాలా పాఠాలు దెబ్బలు తగిలాక నేర్చుకున్నాం, వాళ్ళకి అదే దెబ్బలు తగలక్కర్లేదు కదా. దెబ్బలు తగలక ముందే వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు దెబ్బలు తగలకుండా కొంచెం పెయిన్ సేవ్ అవుతుంది కదా. సరే, మొదటిసారి హాగరు శారైని ఇబ్బంది పెట్టడం వల్ల, నీచమైన వ్యక్తిగా చూడడం వల్ల ఆమె ఇంటి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కుమారుడు చేసిన పనికి కూడా తల్లి కుమారుడు ఇద్దరూ వెల చెల్లించుకోవాల్సి వచ్చింది. చూడండి, ప్రతి మిస్టేక్కి దెర్ ఆర్ కాన్సిక్వెన్సెస్. చేసిన పొరపాట్లను దేవుడు క్షమిస్తాడు, కానీ చేసిన పొరపాటుకి తగిన పర్యవసానాలు ఖచ్చితంగా మనం అనుభవించాలి. వ్యక్తట 100 ఫ్లోరిడ్ బిల్డింగ్, చాలా పెద్ద స్కై స్క్రాపర్, దాని మీద నుంచి దూకేయాలనుకున్నాడంట. జీవితంలో కష్టాలు బాగా ఇబ్బందిగా ఉంది, నేను బ్రతకలేకపోతున్నాను, చచ్చిపోవడమే బెటర్ అని. అలా పైనుండి దూకేగానే ఒక్కొక్క ఫ్లోర్ దాటుతూ ఉంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక స్త్రీ 2 కాళ్ళు ఇరిగిపోయి వీల్ చైర్లో కూర్చొని హ్యాపీగా పాటలు పాడుకుంటుందంట, దేవుని స్తుతిస్తుంది. ఇంకొక ఫ్లోర్లో అలాగే కష్టాల్లో ఉండి ప్లెజెంట్గా హ్యాపీగా బ్రతుకుతున్న వాళ్ళందరినీ చూసి అప్పుడు మనోడికి జ్ఞానోదయం కలిగిందంట. జ్ఞానోదయం కలిగి వీళ్ళందరికంటే నాకు పెద్ద కష్టాలేం లేవు, అనవసరంగా పైనుంచి దూకుతున్నాను, దేవుడా ఇంకొక అవకాశం ఇచ్చి ఏదోలా నన్ను కాపాడు అని ప్రేయర్ చేసుకున్నాడంట. దేవుడు ప్రార్థన వింటాడు, కానీ లా ఆఫ్ గ్రావిటేషన్ ఆపలేడు కదా. బరువైన వస్తువు పైనుంచి కింద పడితే పడాల్సిందే. దేవుడు మధ్యలో ఏదో స్పైడర్ మ్యాన్ లాగో లేకపోతే సూపర్ మ్యాన్ లాగా ఇలా పట్టుకోడు కదా. దేవుడు అన్నాడంట, నీ ప్రార్థన నేను విన్నాను, నువ్వు చేసిన తప్పే, నీ తప్పైతే క్షమిస్తాను, కానీ సీ యూ ఇన్ హెవెన్ అన్నాడంట, పరలోకంలో కలుసుకుందాం అని. అంటే ఆత్మహత్య చేసుకుంటున్నందుకు దేవుడు క్షమించాడు, క్షమాపణ అడిగినందుకు. కానీ
సీ యూ ఇన్ హెవెన్. మరి పడ్డావు కాబట్టి గుండు పగలాల్సిందే కదా! 100 అంతస్తుల నుండి పడితే ఆ తల పగలకుండా ఎలా ఉంటది? చేతులు కాళ్ళు విరక్కుండా ఎలా ఉంటాయి? సో, హాగరు, ఇష్మాయేలు చేసిన తప్పిదాన్ని బట్టి వాళ్ళు కూడా ఒక వెల చెల్లించాల్సొచ్చింది. ఆదికాండం 21వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాట చూస్తాం చూడండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమునకు నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబ అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. హాగరు అంటే పారిపోవున్నదని చూసాం కదండి. మొదటిసారి ఇంటి నుంచి ఆమె పారిపోయింది. రెండోసారి ఫోర్స్‌ఫుల్‌గా ఆమెను పంపించేశారు. దే హ్యావ్ సెంట్ హర్ అవే. మొదటిసారి వెళ్ళినప్పుడు ఒక్క స్త్రీయే, గర్భంలో కుమారుడున్నాడు. ఈసారి కొడుకు బయటున్నాడు. ఇద్దరుగా వెళ్ళారు. ఒక టీనేజ్ బాయ్. బెయేర్షెబ అరణ్యంలో వారు తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత నీళ్ల తిత్తిలో అబ్రహాము తీసుకొచ్చిన వాటర్, వాళ్ళు తెచ్చుకున్న నీరు అయిపోయిన సందర్భంలో ఏం జరిగిందంటే 15వ వచనం, ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె యొక్క పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఇక్కడ ఇదే కాంటెక్స్ట్లో, లేకపోతే హాగరు జీవితం 2 సన్నివేశాలు. మొదటిది యెహోవా నీ మొరను విన్నాడు అని చూసాం. మొదటిసారి ఇంటి నుంచి పారిపోయినప్పుడు యెహోవా నీ మొరను వినెను. హాగరు పెట్టిన మొర దేవుడు విన్నాడు. ఇక్కడ చూస్తున్నాము ఇష్మాయేలు పెట్టిన మొర కూడా దేవుడు విన్నాడు. హాగరు దేవునికి పేరు పెట్టింది చూచుచున్న దేవుడు ఎల్రోయి అని. ఇక్కడ దేవుడు తను తాను కనపరుచుకుంటున్నాడు. ఆయన వినుచున్న దేవుడు కూడా. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. 17వ వచనం, అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనేను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తి నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ రిజెక్టెడ్ పీపుల్, తృణీకరించబడిన వ్యక్తులు, చీదరించబడిన వ్యక్తులు. కారణం ఏమన్నా ఉండొచ్చు, వాళ్ళ తప్పిదమే అది. వాళ్ళు స్వయంకృతాపరాధం అంటారు కదండి, చేతులార చేసుకున్నారు. హాగరు స్వభావం వల్ల హాగరు కాంప్లికేట్ చేసుకుంది. ఇష్మాయిలు స్వభావం వల్ల ఇద్దరికీ వచ్చి పడింది కష్టం. అబ్రహాము శారాలు అనుకున్నారు వదిలించుకుందామని, వదిలించేసుకున్నారు. వాళ్ళ తప్పిదాన్ని బట్టి ఆ స్థితి వాడికి వచ్చింది. కానీ ఆ స్థితిలో ఇష్మాయేలు మొరపెడితే దేవుడు ఇష్మాయేలు యొక్క మొరను విని నీరు లేక దప్పికతో చనిపోతున్నాము అన్న స్థితిలో దేవుడు వారి దప్పికను తీర్చాడు. ఒక నీటి ఊటను పంపించి సమృద్ధిగా నీళ్ల ఊటను వారికి ఇచ్చి సమృద్ధిగా వారికి నీటిని అనుగ్రహించి దేవుడు తిరిగి వారికి అభయం ఇస్తున్నాడు. నేను ఆ చిన్నవానికి తోడుగా ఉన్నాను. చిన్నవాడు ప్రార్థన చేశాడు కదా, వాడికి నేను తోడుగుంటాను, నీవు భయపడద్దు. మనం ఒక ప్రాముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే we must always remember that God is our provider. ప్రొవైడ్ చేస్తాడంతే. ఆయనకున్న పేరే అది. చూసుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు. యెహోవా ఈరే. నీ అవసరతలు ఆయన ఖచ్చితంగా ఈ ఎడారిలో ఉన్నాం, ఇక్కడ నీరు ఎలా దొరుకుతుంది? అక్కడికక్కడ వాళ్ళ కంటి ముందు నీటి బుగ్గను దేవుడు పుట్టించాడండి. గాడ్ కెన్ క్రియేట్ మిరాకిల్స్ ఫర్ యూ ఇఫ్ యూ కెన్ బిలీవ్ హిమ్. నువ్వు నమ్మగలిగితే ఒక ఎడారి వంటి మోడు బారిన బీటలు వారిన భూమిలాగా నీ జీవితం ఉన్నా దేవుడు చిగురింప చేయగలడు. దేవుడు నీ ఆశలు చిగురింప చేయగలడు. నిన్ను చనిపోవడానికి దేవుడు సృష్టించలేదమ్మా. హాగరు మొదటిసారి కూడా చావే శరణ్యం అనుకొని వదిలేసి వచ్చింది యజమానురాలి ఇంటిని. ఈ శ్రమలు పడ్డం కంటే చావే బెటర్ అనుకుంది. అందుకే శూరం అరణ్యం వైపుకి వచ్చింది. ఇక్కడ కూడా అనుకుంటుంది కుమారుని చావు నేను చూడలేనని వాడిని ఒక దగ్గర పడవేసి వెళ్ళిపోయి ఆమె కళ్ళు ముఖం తిప్పేసుకొని ఏడుస్తుంది. ఆ కుమారుడు మొరపెట్టాడంట. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, యు ఆర్ క్రియేటెడ్ బై గాడ్ నాట్ టు డై బట్ టు లివ్ ఫర్ హిమ్. దేవుడు నిన్ను సృష్టించింది చనిపోవడానికి కాదు, ఆయన కోసం బ్రతకడానికి. ఆయన నిన్ను ఎప్పటి వరకు బ్రతకమంటాడో ఆ ఆఖరి నిమిషం వరకు నీవు నేను దేవుని కోసం బ్రతకాల్సిందే. హల్లెలూయా. హాగరు అనుకుని చచ్చిపోతే నయం, చావే శరణ్యం, ఇక చచ్చిపోతాంలే, ఇంకంతకు మించి మాకు వేరే సోర్సే లేదు. కానీ రెండోసారి కూడా దేవుని దూత హాగరును పేరు పెట్టి పిలిచిందండి. వాట్ ఎన్ ఎంకరేజ్మెంట్.
అప్పటిదాకా చూడండి, దేవుని దూత పిలిచిన సందర్భాలు తప్ప మిగతా అన్ని చోట్ల అది, దానిని అని ఆమె గురించి ప్రస్తావించబడింది. ఆమెకి ఎలాంటి గౌరవం గాని, విలువ గాని లేదు. ఇంట్లో లేదు, యజమానుని దగ్గర లేదు, యజమానురాల దగ్గర లేదు. దేవుడు కూడా ఆమెకు ప్రారంభంలో ఎక్కడా మనం చూడం. ఆమె మొరపెట్టినప్పుడు, ఆమె కుమారుడు మొరపెట్టినప్పుడు దేవుడు పర్సనల్గా ఆమెని పట్టించుకుంటున్నాడు. ఒకవేళ నీ స్థితి కూడా అలా ఉందేమో, నీ కుటుంబంలో ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదేమో, ఒకవేళ నువ్వు ఒక అనాథగా ఉన్నావేమో, ఒకవేళ దిక్కుమాలిన స్థితిలో ఉన్నావేమో, అందరూ చూసి ఇంకా వీరికి దిక్కు లేదనుకుంటున్నారేమో. ఒక మాట చెప్పనా, నీకు దిక్కు లేకపోతే దేవుని దిక్కు ఒకటి ఉంది నీకు. యూ కెన్ లుక్ ఇన్ గాడ్స్ డైరెక్షన్, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, 4 డైరెక్షన్స్ తెలుసక్క నాకు. 4 డైరెక్షన్స్ క్లోజ్ అయిపోయాయి, నో హెల్ప్. ఏం పర్లా, పైన ఒక దిక్కుంది చూసావా, ఆ పై దిక్కుకు చూడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దిక్కు లేని వారికి ఖచ్చితంగా దేవుడే దిక్కు. గాడ్స్ చోజన్ కపుల్గా ఉన్న ఏబ్రహాం అండ్ సేరాకి దేవుడు ఎలా వాగ్దానం చేసి ఒక ప్రామిస్డ్ చైల్డ్ని ఇచ్చాడో, వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడో, అబ్రహాము శారాలతో దేవుడు ఎలా మాట్లాడాడో, అబ్రహాము శారాలను దేవుడు ఎలా పట్టించుకున్నాడో, అబ్రహాము శారా యొక్క ఆశను ఎలా తీర్చాడో, దిక్కుమాలిన స్థితిలో, తృణీకరించబడిన స్థితిలో, నిస్సహాయ స్థితిలో, త్రోసివేయబడిన స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్న హాగరు ఇష్మాయిల్ యొక్క ప్రార్థనలు కూడా దేవుడు విన్నాడు. హల్లెలూయా. సో గాడ్ హియర్స్ యువర్ ప్రేయర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ పాస్ట్. నీ గతం, నీ చరిత్ర, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, నీ ఆర్థిక స్థితి, నీ యొక్క చదువు, నీ కుటుంబం, లేకపోతే నీ వెనకాలన్నవి ఎలా ఉన్నా సరే, నువ్వు మొరపెడితే నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు అన్నదానికి హాగరు ఇష్మాయిలీల ప్రార్థన దేవుడు విన్నాడు అన్నది మనకు ఒక గొప్ప ఉదాహరణ. షీ వాజ్ అ నోబడీ, షీ వాజ్ అ రిజెక్టెడ్ ఉమెన్, తృణీకరించబడిన స్త్రీ. కానీ దేవుని దూత 2 సార్లు ఆమెను పేరు పెట్టి పిలిచింది. ఒక మాట చెప్పనా, యూ మ్యాటర్ టు గాడ్. నువ్వు దేవునికి కావాలి, దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఎవ్వరికి అవసరం లేదక్క. కొంతమంది నాకు ఫోన్ చేసి చెల్లెమ్మలు ఏడుస్తూ ఉంటారు, మా అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారక్క, బంధువులు ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఎవరైనా మమ్మల్ని దగ్గరికి తీసి ఆదరించినా అవసరం కోసం వాడుకునేవారే, మమ్మల్ని ఒక వస్తువులా వాడుకొని వదిలేయాలని చూసేవారే తప్ప నిజమైన ప్రేమతో, ఆదరణతో మమ్మల్ని చూసుకునేవారు ఎవ్వరు లేరు. నిజమే, అనాథగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులు పోగొట్టుకున్నప్పుడు ఆ బాధ, ఆ కన్నీరు, తల్లిదండ్రులు లేని ఆ వాయిడ్, ఆ గ్యాప్ ఎవ్వరు ఫిల్ చేయలేరు. హాగరు ఇష్మాయిలు కూడా ఎగ్జాక్ట్గా అదే స్థితిలో ఉన్నారు. కానీ వారిని దేవుడు చూశాడు, దేవుడు పట్టించుకున్నాడు. అందుకే పెట్టింది పేరు హాగరు, చూచుచున్న దేవుడవు నీవే, ఎల్రోయి అనే పేరు పెట్టింది. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, యూ మ్యాటర్ టు గాడ్. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ మ్యాటర్స్ టు గాడ్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు పట్టించుకుంటున్నాడు. అండ్ రిమెంబర్, యూ ఆర్ నాట్ అలోన్. ఒంటరిగా లేవు. మొదటిసారి హాగరు షూరు అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆమె ఒంటరిగా అనుకుంది, కానీ ఒంటరిగా లేదు. దేవుని దూత ఆమెను పట్టించుకుంది. గాడ్ సెంట్ అన్ ఏంజెల్ టు టాక్ టు హర్, టు డైరెక్ట్ హర్, టు గైడ్ హర్ రైట్ వేలో, మంచి విధానంలో ఆమె నడిపించడానికి దేవుడు మాట్లాడాడు ఆమెతో. యు మే బి అప్రెస్డ్, డిజర్టెడ్, యు మే బి అ సింగిల్ మామ్. ఒంటరిగా, ఒకవేళ భర్త డివోర్స్ ఇచ్చేసి ఉండొచ్చు, బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళి ఉండొచ్చు, ఒక్కదానివే తల్లి తండ్రి ఇద్దరు బాధ్యతలు నిర్వహిస్తూ ఉండొచ్చు. అందరి చేత తృణీకరించబడి, తోలనాడబడి, ఇంకెవరు నన్ను పట్టించుకునేవారు లేరండి, మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, మా విషయంలో బాధ్యత తీసుకునేవారు ఎవరు లేరు, మమ్మల్ని గుర్తించేవారు ఎవరు లేరు, మమ్మల్ని ప్రేమించేవారు ఎవరు లేరు, ఆదరించేవారు ఎవరు లేదని నువ్వు అంటున్నావా? హాగరును చూసిన దేవుడు మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. హాగరును విడిచిపెట్టలేదే దేవుడు. నీ కుమారునికి నేను తోడుగున్నాను, విస్తరింపచేస్తాను, గొప్ప జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తే, ఈరోజు మరి మన ముస్లిం సోదరులందరూ ఇష్మాయిల్ యొక్క సంతానమే. దేవుడు ఆనాడు అబ్రహాముకు వాగ్దానం చేసి, అబ్రహాము కూడా ప్రార్థన చేశాడు తన కుమారుడైన ఇష్మాయిల్ కొరకు. అందుకని దేవుడు అబ్రహాం ప్రార్థన కూడా విన్నాడు. టీనేజ్ బాయ్ వరకు మరి తన ద్వారా పుట్టిన కుమారుడే కదా, ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా.
అబ్రహాము ఇష్మాయేలు కొరకు ప్రార్థన చేశాడు. కొంచెం బాధ కలిగి ఉంటుంది ఇష్మాయిల్ని వదిలిపెట్టాలంటే. అరణ్యంలో విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు అబ్రహాముకు కూడా కొంత బాధ కలిగి ఉంటుంది. కానీ ఏమి చేయలేక తప్పని పరిస్థితుల్లో హాగరుని ఇష్మాయిల్ని విడిచిపెట్టి వెళ్ళాడు. కానీ దేవుడు వారి ప్రార్థన విన్నాడు. గాడ్ హియర్స్ యువర్ క్రై. ఒకవేళ నీ జీవితం కూడా బెయేర్షెబ అరణ్యంలాగా, షూరు అరణ్యంలాగా, ఒక ఎడారిలాగా, ఎటెల్లాలో తెలియదక్క, ఏం చేయాలో తెలీదు. నో డైరెక్షన్, నో వన్ టు టాక్ టు మీ, నో వన్ టు హెల్ప్ మీ, నో వన్ టు గైడ్ మీ. ఎవ్వరు లేరు అంటున్నావా? దేవుడున్నాడు నీతో. దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. నీ ప్రార్థన వింటున్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎంత చక్కని వాగ్దానం అండి ఇది. ఆల్రెడీ అందరికీ కంటతే. జెరమయా 33:3 హెవెన్స్ ఫోన్ నంబర్ అంటారు 333. నాకు మొరపెట్టు అంతే, ఉత్తరం ఇస్తాను. వీళ్ళు అదే చేశారు కదా. హాగరు ఇష్మాయేల్ ఏం చేశారు? అదే చేశారు. ఇంకా పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు వాళ్ళు చేసింది. మొర్రపెట్టింది అంతే. హాగరు విన్నాడు దేవుడు. ఇష్మాయేల్ ఏం చేశాడు? మొర్రపెట్టాడు అంతే. చచ్చిపోతున్నాను అయ్యా, చావు బ్రతుకుల్లో ఉన్నానని మొరపెట్టాడేమో. దేవుడు ఆ చిన్నవాని మొరను విన్నాడు. గాడ్ కేర్స్ అబౌట్ యూ. God is watching you. The same God who helped Hagar and Ishmael in their distress is alive even today. హాగరుకు ఇష్మాయేలుకు వారి శ్రమల్లో తోడుగా ఉండి వారిని ఆదరించిన దేవుడు నేటికి సజీవంగా ఉన్నాడు. మనుషుల వైపు చూసి వీళ్ళకి మొరపెట్టుకోవడానికి సమయం వ్యర్థపరచుకోవద్దు. మీ బాస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా? ఒకవేళ తృణీకరించబడుతున్నారా? కష్టాల్లో ఉన్నారా? కష్టాల కొలిమిలో ఉన్నారా? తట్టుకోలేకపోతున్నాం, చావే శరణ్యం అనిపిస్తుందని కాదు. చనిపోవడానికి నిన్ను సృష్టించలా దేవుడు. చనిపోవడానికి నేను సృష్టించి ఉంటే అసలు సృష్టించేవాడే కాదు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ. గాడ్ బ్రాట్ యూ ఇన్ టు దిస్ వరల్డ్ సో దట్ యూ కెన్ లివ్ ఫర్ హిమ్. ఆయన కోసం బ్రతకాలని సృష్టించాడు. బ్రతుకమ్మ, నువ్వు బ్రతకడానికి నీకేం కావాలో దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత మనం చూస్తే ఆ చిన్నవాడిని దేవుడు నడిపించాడు. వివాహం కూడా చేసిందంట హాగరు. ఆ మాటలన్నీ మనం చూస్తాం చూడండి. 21వ వచనం, ఈ ఒక్క మాట చదివి ముగించుకుందాం. 20వ వచనం, దేవుడు ఆ చిన్నవానికి తోడైండు, అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయను. అతడు పారాన్ అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశాను. అండ్ దెన్ ద రెస్ట్ ఇస్ హిస్టరీ. ఆ తర్వాత జరిగిందంత చరిత్ర మనకు తెలుసు. మిడిల్ ఈస్ట్కి వెళ్తే అందరూ ఇష్మాయేలు సంతానం ఎంత దీవించాడండి దేవుడు. వాళ్ళ భూమిలోనే పెట్టేశాడు ఆయిల్ ఫీల్డ్స్ అన్ని, ఆయిల్ సప్లైస్. దేవుడు ఆనాడు చేసిన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇష్మాయేలు సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే అబ్రహాము ప్రార్థనను బట్టి, వాళ్ళు పెట్టుకున్న మొరను బట్టి దేవుడు ఆ మొరను విన్నాడు. హాగరు యోగ్యురాలని దేవుడు ఆమెను దీవించాడని ఖచ్చితంగా నేను చెప్పడం లేదు. హాగరు భక్తిపర్రాలని, ఉన్నతమైన విలువలు కలిగిన స్త్రీ అని దేవుడు ఆమెను దీవించాడని చెప్పడం లేదు. కానీ నీచమైన స్థితిలో మనస్తత్వం కలిగిన స్త్రీ అయినా దేవునికి మొర్రపెట్టుకుంది కాబట్టి దేవుడు ఆమెకు ఉత్తరము ఇచ్చాడు. దే లుక్డ్ అన్టు గాడ్. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిననుంది దేవుని వాక్యం. నీ కష్టాల సుడిగుండం, ఒకవేళ నీ స్వయంకృత అపరాధం వల్లే నువ్వు ఆ పరిస్థితిలో ఉండొచ్చు ప్రస్తుతానికి. ఒక సిస్టర్ మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, భయంకరమైన పాపాలు చేశానమ్మా నేను. నా యవ్వన కాలంలో ఉన్నప్పుడు నా శరీరాన్ని అమ్ముకున్నాను. విచ్చలవిడిగా అనేక మంది పురుషులతో నేను పాపం చేశాను. ఈరోజు ఒక భయంకరమైన వ్యాధి నాకు వచ్చింది. ఎప్పుడు చనిపోతానో తెలీదు. నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నా బిడ్డ అనాథ అయిపోకూడదు, నేను చనిపోతే ప్రార్థన చేయండి. ఒకవేళ నీ స్వయంకృత అపరాధం వల్ల నీవు చేసిన భయంకరమైన పాపాల వల్ల ఒక దౌర్భాగ్యమైన స్థితికి, నిస్సహాయ స్థితికి వచ్చి ఉండొచ్చు. కానీ నువ్వు మొరపెడితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. త్రోసివేయడు, త్రోసిపుచ్చే దేవుడు కాదు. కనుక మన నిస్సహాయ స్థితి ఏదైనప్పటికీ, ఎంత నిస్సహాయ స్థితి, ఎంత హోప్లెస్ కండిషన్ అయినా ఆ నిరాశకరమైన స్థితిలోంచి దేవుడు లేవనెత్తగలడు. ఆ రోజు అనుకొని ఉంటుంది బహుశా హాగరు ఇష్మాయేలు, మా జీవితానికి ఇదే ఆఖరు దినం. నో, ఇట్స్ నాట్ ది ఎండ్. అది ఆఖరి దినంగా దేవుడు చేయలేదండి. ఆ తర్వాత బ్రతికారు, చక్కగా బ్రతికారు.
ఇష్మాయిలు సంతాన అభివృద్ధి జరిగింది. జనరేషన్స్ టుగెదర్ వచ్చారు. దేవుడు వాళ్ళని నశించిపోనివ్వలేదు. కనుక దేవుని పట్టుకుందాం, దేవుని కలిగిన వరంగా ఉందాం, ఆయన వైపు చూద్దాం, ఆయన మీద నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు.